రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మల్కజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలో గల వెంకటాపురం క్రాస్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జై భీమ్ అంటూ జెండా ఎగరవేసి జ్యోతి వెలిగించి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల కిషోర్, కార్పొరేటర్లు సవిత అనిల్, జితేందర్నాథ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్, డిఎస్డబ్ల్యూ వినోద్, ఏఎస్డబ్ల్యూ పాండు, ఎంఆర్ఓ రాములు, కుల సంఘాల నేతలు, వెంకటేశ్వర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంటూ ఏప్రిల్ నెలలో బాబు జగజీవన్ రావు, జ్యోతిరావు పులే, అంబేద్కర్ ముగ్గురు మహానేతలను మనం స్మరించుకుంటున్నామన్నారు. అంబేద్కర్ వ్యక్తి కాదు, సామాజిక శక్తి. అన్నగారిన సమాజ అభ్యున్నతి కోసం, సమానత్వంతో సమాజం స్థాపించడం కోసం కలలుగన్న అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాల కోసం సిఫార్సులు చేస్తూ సామాజిక అసమానతలు తగ్గించేందుకు రిజర్వేషన్లు అమలు చేసిన సారథి అంబేద్కర్ అని కొనియాడారు. ఇక తెలంగాణతో పాటు యావత్ భారతదేశం ప్రపంచంలోని అంబేద్కర్ జయంతి జరుపుకోవటం మన సమాజానికే గర్వకారణమని అన్నారు. జయంతి డాక్టర్ అంబేద్కర్ గారిది మన మల్కాజ్గిరితో పాటు మన తెలంగాణతో పాటు దేశమంతటా కూడా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి పేదవాళ్ళందరినీ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో వారు దేశంలో పోరాటం సాగించి పేదలకు అండగా ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే ఇలా గ్రామాల్లో కానీ వాడలో కూడా వారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో యువత కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులంతా కూడా వారి అడుగుజాడలు నడవాలని చెప్పేసి ఆ విగ్రహాలు పెట్టుకుంటాం. అందరి మహాదేవుల విగ్రహాలన్నీ కూడా వాళ్ళు మంచి పనులు ఏవైతే ప్రజలకి మరి చెప్పడం కూడా జరిగిందో సూచనలు ఇచ్చినారు. మన భారతదేశం ప్రపంచంలోనే ముందున్న ఉద్దేశంతో వారు దేశానికి ప్రాణత్యాగాలు చేసినారు. ఉన్నటువంటి కులాలు మతాలు కానీ ఇలా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నాయి. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఒకే వేదిక మీద రావాలని చెప్పి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు కళలు కన్నారు. ఆ కళలను కూడా నిజం చేయాలి. అదేవిధంగా మీ అందరితో కూడా రాగానే సోదరి వెంకటతో కానీ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లు కూడా చెప్పడం కూడా జరిగేది. మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ప్రోగ్రాం ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ గారిది జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను. మరి దయచేసి మరి సోదరి వెంకయ్య గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు ఎవరైతే అఫీషియల్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని సహకరించాలి. దీనికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సంఘం ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా దయచేసి ఇదంతా కూడా మన ఫంక్షన్ ఏ ఒక్కరిది కాదు. మీరందరూ కూడా ఇక్కడనే